హలో భయ్యా. ఓకే హలో మై బాయ్. మీరు చెప్పినట్టే పాంప్లెట్స్ డబ్బులు ఇచ్చేసాను. వెరీ గుడ్. పని పడితే మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను. సీ యూ. మీ మొహం మీకు విసుగ్గా ఉందా? ఇంకో రూపం కావాలనుకుంటున్నారా? ఇలా ఉన్నా నేను ఎలా అయ్యానో పేపర్ తిప్పి చూడండి. అరే గమ్మత్తుగా ఉందే. ఏంటో డబ్బులుంటే ఎన్ని వేషాలనే వేయచ్చు. పేపర్. పెదబాబు పక్కనుండట్లేదని చిరెత్తుకొచ్చి వైట్ రోజ్ ఫ్లవర్స్ ని ఇలా తుంచి పారేసావా నీలాంబరి? చిరాకుతో తుంచినవి కాదంటీ, పక్క ప్లాన్తో తుంచినవి. తెల్ల గులాబీతో ఏం చేస్తావ్? పువ్వుగా ఉంటేనైనా తల్లో పెట్టుకునేవాళ్ళం కదా. హా, ముస్తాబవ్వడని కాదు, ఈ తెల్ల గులాబీ రేకులను ఐశ్వర్యకి తినిపిస్తే ఈ ఇంటి దేవత అఖిలాండేశ్వరి ఆంటీని ప్రాణగండం నుండి తప్పించే వారసుణ్ణి చీకటి గర్భంలోనే కప్పేస్తుంది. ఏంటి? అవునాంటీ, కడుపుతో ఉన్నవాళ్ళు ఈ రెమ్మలు తింటే గర్భస్రావానికి గురవుతారు. ఈ ముదనష్టపు ఐడియాలన్నీ నీకెలా వస్తాయి నీలమ్మా? పిల్లలు లేని గూగుల్ తల్లిని ప్రశ్నిస్తే ఇలా సమాధానం ఇచ్చింది. పూల రెమ్మలు తినమంటే ఐశ్వర్య తింటుందా? కొంచెమైనా ఆలోచించవా ఆంటీ? ఈరోజు ఐశ్వర్య టిఫిన్ మెనూ ఏంటి? బ్రెడ్ అండ్ క్యాబేజ్ స్లైసెస్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,